ఒక్క సెకండ్ బూత్కి ఒక్క నిమిషం రియాక్షన్ ఇచ్చే అమ్మాయిలు ఉన్న ఈ కాలంలో ఒక బ్రేకప్ని జీవితాంతం గుర్తుపెట్టుకునే అబ్బాయిలు కూడా ఉన్నారు. అదిగో అక్కడ నించున్నాడే, తనే కార్తిక్. ఇదే తన కథ. లలిత్, నువ్వెక్కడున్నా ఒక 1 అవర్లో తొట్లకొండ పైకి వచ్చా. అదే మనం వస్తూ ఉంటాం కదా, అదే స్పాట్లో ఉన్నా. బాయ్రా. లలిత్, నీకు ఇలాంటి వీడియో పంపిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ వీడియో తర్వాత నా మాటలు అయిపోయాక నేను నీతో మాట్లాడలేను. ఇవే నా చివరి మాటలు అనుకో. ఈ వీడియో నీకే ఎందుకు పంపిస్తున్నానంటే, ఈ కార్తిక్కి భవ్య నువ్వు తప్ప ఇంకెవరున్నారా? జీవితంలో అన్నీ దొరుకుతున్నోడికి ఏమీ దొరకవని మనం వింటుంటాం. నిజమే, నాకు పెద్దగా ఏం దొరకలేదు. కావాలనుకున్న మార్కులు, చేద్దాం అనుకున్న ఉద్యోగం ఏవి దొరకలేదు. చివరికి ప్రేమించిన అమ్మాయి కూడా దొరకకుండా పోయింది. ఉంది, తను నాతోనే ఉంది. ఇలానే అనుకోవడం మొదలుపెట్టా. ఎందుకంటే తను లేదన్న ఫీలింగ్ కూడా నేను భరించలేను. ఐ లవ్ హర్ దట్ మచ్. ఎంతో అంటే చెప్పలేకపోవచ్చు, చూపించమంటే చూపించలేకపోవచ్చు, కానీ ఒకటే చేయగలను, మళ్ళా ప్రేమించగలను. అరే, నీకు గుర్తుందా అప్పుడు మనం అనుకున్నాం పబ్బులు డెవలప్ అవుతున్నాయి కానీ పద్ధతులు కావని. కానీ భవ్య అలాంటిది కాదురా. ఇక్కడ చేయి వేసుకొని మరీ చెప్పగలరా, తన పద్ధతులు, క్యారెక్టర్ వేరే. ఇంకెవరికుంటారు అలాంటి క్వాలిటీస్? అందుకేనేమో ఎవ్రీ సెకండ్లో కూడా తన కోసమైన ఆలోచనలు పరిగెడుతూనే ఉన్నాయి. తన్ని మిస్ అయిపోతానేమో అని భయంగా ఉందిరా. కానీ తను నా దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతున్నా అన్న ఆలోచన గుర్తొస్తుంటే ఇంకా భయం వేస్తుంది. లలిత్, నువ్వు జ్యోతితో మాట్లాడుతుంటావు కదా, ఆ కాన్వర్జేషన్స్ విన్నప్పుడల్లా చాలా జెలీస్గా ఉండేదిరా. ఎందుకంటే నేను భవ్యతో అలా మాట్లాడలేకపోతున్నావు కదా. నీ ప్లేస్లో నేనుండి జ్యోతి ప్లేస్లో భవ్య ఉంటే చాలా బాగుందని అనుకున్న రోజులు చాలానే ఉన్నాయి. తనతో మాట్లాడాలంది. చాలాసార్లు కాల్ చేశా, లిఫ్ట్ చేయలే. ఒక్క చిన్న గొడవ నన్ను తన్ని ఇంతలా వేరు చేస్తుంది అనుకోలే. ముందే అనిపించుంటే అసలు గొడవ ఏంటి, బాధించే చిన్న పని కూడా చేసి ఉండేవాడిని కాదు. తను ఫోన్ ఎత్తే ఒకటే చెప్పాలని ఉంది, భవ్య, నన్ను ఈ లోకంలో నీలా ఎవరు నన్ను ప్రేమించలేరు. ఎందుకంటే ప్రేమ అనే పదానికి అర్థం తెలిసిందే నీ వల్ల. ప్రేమకి ఎంత విలువ ఇవ్వాలో కూడా తెలిసిందే నీ వల్లే. ఐ లవ్ యూ సో మచ్ భవ్య. నా ప్రేమని నీకు చెప్పలేకపోవచ్చు, కానీ లలిత్కనే చెప్పాలనిపించింది. ఎందుకంటే నీ తర్వాత నన్ను నీ అంత అర్థం చేసుకున్నది వాడే. లలిత్, మిస్ యూరా. ఈవెన్ విల్ మిస్ భవ్య. బావా, నిజంగా దూకేస్తావేంటి? బొంగేం కాదు, నేను ఎదురు దూకాలి. అరే లలిత్, నేనే మారాలంటే అలారా? ఇందాక వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను రా. అసలు ఈ వీడియో ఎందుకురా? అరే బావా, నీకు ఈ వీడియో నేను నీకు ఎలాగో ఇచ్చినట్టు తనకి ఇచ్చావు అనుకో. కార్తిక్ కండిషన్ కొంచెం సీరియస్ అని చెప్పావు అనుకో. ఏంటి రేసు గుర్రంలో వచ్చి ఇక్కడ అతికిపోద్ది. ఆయన ప్రేమ ఇవన్నీ కామన్. అది రాదు, ఈడు మారడు. ఒకవేళ వచ్చినా అయినా ఈడు మారడు. జ్యోతి చెప్పరా. సరే ఓకే బాయ్, నేను మళ్ళీ చేస్తాను. సరే బాయ్, ఐ లవ్ యూ, బాయ్. బావా, నేను కూడా వీడియో చేసుకుంటాను రా. ఎందుకురా? నువ్వు ఒక్కడివే అతికించుకుంటావా? మాకు కూడా అతికించుకోవాలి ఉండదు.